జై శ్రీరామ్ అండి అందరికీ. మొన్న కేసరీబాత్ వీడియో పెట్టినమాట, ఇది షార్ట్లో. అయితే అది క్లారిటీగా రాలేదు, మళ్ళీ వివరంగా పెడుతున్నా. ఇది వీడియో షార్టే. నేనైతే బియ్యం, 1 కప్పు బియ్యము, పాలతోనే చేసుకున్నా. మొత్తం పాలతోనే, అసలు నీళ్ళే కలపలేదు. తర్వాత 2 క్యారెట్లు. క్యారెట్ ఏం చేయాలంటే మిక్సీకి వేయాలి. క్యారెట్ ఎందుకు అంటే కలర్ కోసం. కేసరీబాత్ అంటే కలర్, మన జిలేబీ కలర్ వేసి చేస్తామన్నమాట. నేను ప్రతిసారి అట్లనే చేస్తాను. ఈసారి కలర్ వేస్తే ఎంత డేంజరో అర్థమయ్యి, మన పిల్లలకు కలర్ లేకుండా మంచి న్యాచురల్గా, ఆర్గానిక్గా, కలర్గా రావాలి కాబట్టి క్యారెట్ వేస్తున్నా. పాలతోనే చేసుకున్నాం మొత్తము. పాలు, 1 కప్పు బియ్యము, 2 కప్పుల షుగరు, 2 క్యారెట్లు, 4 ఇలాచీలు, నెయ్యి, ఇంకా డ్రై ఫ్రూట్స్ అంతే. ఇదిగో ఇది వేసిన కదా, షుగరు క్యారెట్లోనే వేసి మిక్సీ పట్టిన. ఇంకా రైస్, పాలతోనే రైస్. కేసరీబాత్ అంటే పాలతోనే రైస్ ఉడకబెట్టాలి. చాలా బాగుంటుంది రైస్. నేను ఎప్పుడైనా అట్లనే చేస్తుంటే. మా చుట్టాల అబ్బాయికి ఏమైందంటే మొత్తం నూడిల్స్, రోజు నూడిల్స్ తినడం వల్ల, రోజు నూడిల్స్ తిని కలర్ మొత్తం ప్రిజర్వేటివ్ ఉన్నాయి, మళ్ళీ కలరేషన్ నూడిల్స్ అన్నమాట, టేస్టింగ్ సాల్ట్. అట్లా తినడం వల్ల ఆ అబ్బాయికి 2-3 మంత్స్ లోపలనే డేంజర్ అయిపోయింది మొత్తం. పాపం 2 చిన్న పిల్లలు ఉన్నారు. కాబట్టి మనం కలరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అందరికీ అవగాహన తెప్పియాలి, కలర్ వాడొద్దు, అసలు కలర్ వాడిన ఫుడ్ తినొద్దని. పిల్లలకి మనం మంచి ఫ్యూచర్ ఇవ్వాలి మన దేశానికి. అంటే ఇట్లాంటి ఫుడ్డు పిల్లలకు మంచిగా పెట్టుకోవాలి. మనము మంచి ఆరోగ్యకరమైన పిల్లల్ని తయారు చేయాలి. పవర్లే కదా ముఖ్యం. అది పిల్లలకైతే మంచిగా పెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే, అమ్మో మా పిల్లలకు మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. క్వాలిటీ ఏంది? మనము ఇది ఏమంటారు, జంక్ ఫుడ్ పెట్టడం క్వాలిటీ కాదు కదా. మంచిగా ఆర్గానిక్ ఫుడ్ క్వాలిటీ. కాబట్టి పిల్లలు కూడా క్వాలిటీ ఉండాలి. మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంటే మనం మంచి ఫుడ్ పెట్టాలి పిల్లలకు. ఈ అవగాహన అందరికీ తేవాలి. మనం మంచి భారతీయులం కావాలి. నేను ఈ కలర్ వచ్చేసింది.